హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడైతే మేము గ్రాసరీస్ కొందామని చెప్పేసి డీమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు అశ్విన్ అయితే ఫస్ట్ టైం అనమాట ఇలా మేము బయటకు తీసుకురావడం. సో ఇంకా బయట అంతా చూస్తూ ఉంది, కళ్ళు తెరిచేసి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు మా మమ్మీ వాళ్ళు అని చెప్పేసి అలా చూస్తూ ఉంది అనమాట. ఇంకా డీమార్ట్ అయితే ఇదండి. మాకేంటంటే మాకు డీమార్ట్ అనేది మా ఇంటికి వెళ్ళే రూట్లోనే కట్టారనమాట. సో ఇంకా మాకైతే చాలా ఈజీ అయిపోయింది గ్రాసరీస్ కోసం. ఇదివరకు అయితే మేము మంచిర్యాలకి వెళ్ళి మరీ గ్రాసరీస్ తీసుకునే వాళ్ళం. సో ఇంకెక్కువ టైం పట్టేది మాకు. ఇప్పుడైతే మాకైతే దగ్గర ఉంది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఈజీగా వాకబుల్ డిస్టెన్స్ అనమాట మాకు. ఇంకా ఇక్కడైతే లోపలికైతే వచ్చేసాము. చూడండి ఎంత పెద్దగా ఉందో స్టోరు. ఈ చుట్టుపక్కల ఏంటంటే ఎక్కడ డీమార్ట్ అనేది లేదనమాట. సో వేరే ఊర్లలో నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తారు. ఇంకేంటంటే వీకెండ్ అండ్ వర్కింగ్ డేస్ కూడా చాలా రష్గా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే నేను కశ్విని ఎత్తుకున్నాను. మా మమ్మీ అయితే మాకు కావాల్సిన గ్రాసరీస్ అవన్నీ అయితే తీసుకున్నారు. ఇంకా ఫైనల్గా నేనైతే బిల్లింగ్ దగ్గరికి వచ్చేసాను. ఇంకా మా మమ్మీ అయితే కశ్వి పడుకుందని చెప్పేసి అక్కడ కూర్చున్నారనమాట. సో ఇదైతే డీమార్ట్ అండి. నెక్స్ట్ ఇంకా మాకైతే షాపింగ్ అయితే అయిపోయి ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాము. సో ఇక్కడ ఒక రూట్ కనిపిస్తుంది కదండి రైట్ సైడ్. సో ఇక్కడ ఏంటంటే నాకు అది చూడగానే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ గేదెలు కాచామని చెప్పాం కదా, సో ఇటే అనమాట. సో అక్కడ ముందుకు ఒక వాగ్ అనేది ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళి బర్రెలన్నీ కడిగేసి ఈ రూట్లోనే మేము తీసుకొచ్చే వాళ్ళం అనమాట. ఇంకా మాకు ఇక్కడ చెట్లు ఉండేవి, ఎవరికైనా రేగ్గాయలు అండ్ చీమ చింతకాయలు ఈ చెట్లు అయితే ఉండేవన్నమాట. ఇంకా అవి కోసుకుంటూ తినుకుంటూ గేదెల్ని తోలుకుంటూ ఇంటికైతే వెళ్ళే వాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. డీమార్ట్ చెప్పాను కదా, సో అక్కడ నుంచి ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. అక్కడ నుంచి ఇంకా మా ఇంటికి ఈ రోడ్లో, ఈ మెయిన్ రోడ్ ఉంది కదా, నేను మా అక్క అయితే ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం అనమాట. సో డే టైంలో ఏదైనా లారీ కానీ, ఏదైనా కార్ కానీ, వ్యాన్ కానీ ఏమైనా వచ్చినప్పుడు మేము ఇక్కడ లెఫ్ట్ సైడ్ డౌన్కి ఒక రోడ్డు ఉంటుందన్నమాట, అక్కడ దాక్కునే వాళ్ళం. ఆ టైంలో మాకు భయం అనమాట, అవి వస్తే మమ్మల్ని ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతాయా అని చెప్పేసి, ఎవరైనా తీసుకెళ్ళిపోతారని చెప్పేసి మేము అక్కడ దాక్కొని ఆ వెహికల్ వెళ్ళేదాకా మేము అక్కడే ఉండి తర్వాత ఇంటికి వెళ్ళే వాళ్ళం అనమాట. సో ఇప్పుడు అది చూడగానే నాకు అది గుర్తొచ్చింది. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా సాటర్డే కదా, మేమైతే టిఫిన్ చేస్తాం కాబట్టి ఇంకా మా మమ్మీ చపాతీ పిండి అయితే ఇక్కడ కలుపుతున్నారు. మా మమ్మీ అయితే చపాతీ పిండి చాలా బాగా కలుపుతారండి, చాలా మెత్తగా కలుపుతారు. కలిపేసిన తర్వాత ఇక్కడైతే 10 minutes వరకు అయితే దీన్ని ఇలా మూత పెట్టేసుకుంటారు. ఆఫ్టర్ 10 minutes ఇంకా చపాతీలు అయితే స్టార్ట్ చేసామన్నమాట చేయడం. ఇక్కడ చూడండి ఎంత పల్చగా చేసిందో మా మమ్మీ, అంత పల్చగా. సో 2 తినే ప్లేస్లో 3 చపాతీస్ అయితే తింటామన్నమాట మా మమ్మీ చేస్తే, అంత పల్చగా చేస్తారు. ఇంకా మా మమ్మీ అయితే చపాతీ చేసేసింది. ఇక్కడ నేనైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను, చపాతీ విత్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్ ఫ్రైతోని. ఇంకా సాటర్డే అయితే ఇంకా నేను తర్వాత అయితే ఇంకేం షూట్ చేయలేదండి. ఇంకా సండే మార్నింగ్ అయితే మాకు ఒక సర్ప్రైజ్ అనమాట. మా అమ్మమ్మ వచ్చారు. యాక్చువల్గా మేము ఫ్రైడే నైట్ కాల్ చేస్తే నేను రేపు మార్నింగ్ బయలుదేరుతాను ఊరు నుండి అని చెప్పేసి అన్నారు. కాకపోతే మేము లేచేసరికి ఇక్కడ మాకైతే సర్ప్రైజ్ ఇచ్చేసింది నేను వచ్చేసా అని. ఇంకా మా మమ్మీ అడుగుతున్నారు, లేదు నువ్వు ఒక 2 రోజులు ముందే వచ్చుంటావు, మాకు అబద్ధం చెప్పావని చెప్పేసి ఇంకా మా మమ్మీ అడుగుతూ ఉన్నారు. ఇంకా మా అమ్మమ్మ వస్తూ అయితే చామదుంపలు అయితే తీసుకొచ్చిందండి. ఇవి మాకు సొంతంగా పండించారనమాట మా తాతయ్య వాళ్ళు. ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ ఇవి తీసుకొస్తూ ఉంటారనమాట. కానీ మనం బయట కొన్న చామదుంపలకి ఈ చామదుంపలకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉందండి కర్రీ అయితే. ఇంకైతే కశ్విన్ అయితే ఇప్పటిదాకా అయితే ఈ అమ్మమ్మ అయితే చూడలేదనమాట. ఇంకా వచ్చి ఇంకా కశ్వితో ఆడుకుంటూ ఉంది. సో ఇంకా ఈ అమ్మమ్మ వచ్చేసి ఏంటంటే మా మమ్మీ వాళ్ళ చెల్లె అనమాట. ఇంకా ఎప్పుడూ వస్తూ ఉంటారు. ఇక్కడైతే ఇంకా మా టిఫిన్ అయితే దోశ. ఇంకా నాకైతే ఈరోజు ఎగ్ దోశ తినాలనిపించిందని చెప్పేసి మమ్మీ ఎగ్ దోశ వేయవా అంటే ఇక్కడైతే మా మమ్మీ ఎగ్ దోశ అయితే వేసేస్తున్నారు. మ్యాక్సిమం వీక్లో ఒక 3 days అయితే మా ఇంట్లో అయితే దోశే ఉంటుందండి. ఎందుకంటే ఇడ్లీ కన్నా దోశలే ఎక్కువ నాకు తినబుద్ధి అవుతుంది. అండ్ ఇడ్లీ అయితే ఒక రోజు తినడమే ఎక్కువ, సెకండ్ డే తినాలంటే అసలు ఇంకా తినలేను. దోశ అయితే తినగలుగుతా అనమాట. సో మ్యాక్సిమం అందుకే వీక్కి 3 days అయితే మాకు దోశనే ఉంటుంది. ఇంకైతే ఇక్కడ మా మమ్మీ ఇంకా నా కోసం అయితే ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అమ్మమ్మని తినమంటే మాత్రం అమ్మమ్మ నేను తినేసి వచ్చేసాను, మీరు తినేసేయండి అని చెప్పేసి అన్నారు.
ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. 1 ఎగ్ దోస అండ్ 1 ప్లెయిన్ దోసతో అయితే నా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఏంటంటే మా మమ్మీ టైలర్ కదా, సో నాకైతే మా మమ్మీకి వచ్చినంత కూడా రాదండి. ఏంటంటే నాకైతే హెమ్మింగ్ ఒక్కటే వచ్చు, అది కూడా నేను చాలా ట్రై చేసి ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయ్యానమాట. సో ఇక్కడైతే మాకు 2 బ్లౌజెస్ అర్జెంట్ ఉన్నాయన్నమాట. ఈ వర్క్ చూసారా, సో మా మమ్మీని అడిగాను అనమాట, ఈ వర్క్స్ ఎక్కడ చేపించారమ్మా చాలా బాగున్నాయి అని అంటే, హైదరాబాద్లో ఈ క్లాత్స్ రెడీమేడ్గా తీసుకున్నారంట వాళ్ళు. సో ఇంకా మీకు చూపిద్దామని చెప్పేసి అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో ఈ 2 బ్లౌజెస్ అయితే ఇప్పుడు అర్జెంట్ ఉన్నాయని అయితే హెమ్మింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నాకైతే స్టిచ్చింగ్ కట్టింగ్ అయితే రాదండి. సో హెమ్మింగ్ చాలా డేస్ తర్వాత నేర్చుకున్నాను అనమాట. ఫస్ట్ పంపకం అంటారు కదా, పంపకం నేర్చుకున్నాను, తర్వాత కాజాలు వేయడం నేర్చుకున్నాను, తర్వాత ఉక్సులు వేయడం నేర్చుకున్నా. ఇప్పుడు కూడా నేను ఎప్పుడన్నా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా మమ్మీని అడుగుతా, అమ్మ మంచిగానే వచ్చాయా బాగానే వచ్చాయా అని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ కస్టమర్స్ మళ్ళీ అడుగుతారు కదా ఇలా ఊడిపోతున్నాయి అని చెప్పేసి. సో ఎప్పుడు వేసినా కానీ నేను మా మమ్మీకి చెప్తానమాట మంచిగా వచ్చాయని చెప్పేసి. కానీ ఒక్కొక్కసారి నాకు ఉక్సుల దగ్గర చాలా కష్టమవుతుంది అనమాట. అది ఉక్స్ అనేది లూజ్ అయిపోతుంది, బట్ మనం ఎప్పుడైనా వేస్తున్నప్పుడు ఉక్స్ అనేది టైట్ ఉండాలి. మళ్ళీ మనం వేసుకునేటప్పుడు ఏంటంటే ఉక్సు లూజ్ అయిపోతే తొందరగా ఊడిపోతుంది అనమాట. సో అందుకే నాకు ఆ ఉక్సులు దగ్గరే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, బట్ మిగతా అంతా అయితే పర్ఫెక్ట్గానే చేస్తాను. సో ఈ హెమ్మింగ్ ఒక్కటే నాకు వచ్చు, స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అయితే రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట అమ్మ దగ్గర, ఎందుకంటే ఇప్పుడు నాకు మెటర్నిటీ పీరియడ్ కాబట్టి ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి అయితే నేర్చుకుంటున్నాను. ఇంక ఇక్కడ హెమ్మింగ్ చేస్తూ ఉంటే ఇంకా మా కశ్వి అయితే వచ్చింది. ఇంకా నేనైతే కొంచెం సేపు కశ్వితో ఆడుకుంటున్నాను. ఇంకా తనైతే ఏం ఇబ్బంది పెట్టదండి, చాలా అంటే సైలెంట్గానే ఉంటుంది. ఫీడింగ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు తనకు తనే ఆడుకుంటుంది అనమాట. ఎప్పుడన్నా చికాకు వేస్తే మాత్రం ఇంకప్పుడు ఎత్తుకొని ఇలా జోకొడుతూ ఉండాలన్నమాట. ఇంకా అలా జోకొడుతూ తననైతే నిద్రపుచ్చుదామని చెప్పేసి జోకొడుతూ ఉన్నాను. పాపకైతే సున్నిపిండి అయిపోయిందండి. సో సున్నిపిండి మేము ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తామన్నమాట. సో ఇంకా అయిపోయింది కదా, ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ మేము 5 ఐటమ్స్ అయితే తీసుకున్నాము. పెసరపప్పు అండ్ రెడ్ పప్పు, మినపప్పు, పచ్చిశనగపప్పు అండ్ బియ్యం. ఇక్కడ బియ్యం అండ్ పచ్చిశనగపప్పు వచ్చేసి ఒకటే క్వాంటిటీ, అండ్ పెసర్లు వచ్చేసి ఇక్కడ 1/2 kg తీసుకున్నాము. రెడ్ పప్పు అండ్ మినపప్పు ఏంటంటే కొంచెం కొంచెం అయితే తీసుకున్నాము. 5 ఐటమ్స్ వేయాలంటారు కదా, సో అందుకే ఇలా అవి కొంచెం ఇవి కొంచెం టోటల్గా 5 ఐటమ్స్ అయితే తీసుకున్నాము. సో వీటినైతే మనం గిర్నీకి ఇచ్చే ముందు అయితే మేమైతే గిర్నీకి ఇస్తున్నాము. కొంతమంది అయితే మిక్సీలో పట్టుకోవచ్చు, బట్ మిక్సీలో పడితే ఏంటంటే సరిగ్గా నలగదనమాట. సో పిండి కూడా కొంచెం సాఫ్ట్గా ఉండదు. అందుకే ఇంకా మా మమ్మీ గిర్నీకి ఇద్దామని చెప్పేసి దీన్ని అయితే గిర్నీకి ఇచ్చే ముందు ఒక 20 minutes అయితే ఎండకైతే పెట్టాలండి. సో పెట్టిన తర్వాత దీన్ని మనం డైరెక్ట్గా గిర్నీకి తీసుకెళ్ళి పిండి పట్టించుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను సున్నిపిండి గురించి ఒకటైతే షేర్ చేయాలనుకుంటున్నానండి. ఎవరైతే పిల్లలకి సున్నిపిండి వాడుతున్నారో వాళ్ళు కంటిన్యూస్గా వాడేలాగా అయితేనే పిల్లలకి యూస్ చేయండి. ఎందుకంటే మీరు మధ్యలో స్టాప్ చేసి మళ్ళీ తర్వాత యూస్ చేశారనుకోండి పిల్లలకి ర్యాషెస్ అనేవి వస్తాయన్నమాట. సో ఇది మా ఇంట్లో మేము లైవ్గా చూసాము. మా అక్క వాళ్ళ పాపకి ఇలాగే మేము 1 year పెట్టి ఒక 3 months స్కిప్ చేసి మళ్ళీ వాడితే తనకి మొత్తం ర్యాషెస్ వచ్చాయన్నమాట. సో మీరు ఒకవేళ వాడాలి అనుకుంటే మాత్రం బేబీకి ఒక చిన్న పార్ట్లో టెస్ట్ చేయండి అనమాట. ఒక దగ్గర అలా పెట్టేసి టెస్ట్ చేయండి, వాళ్ళకి అది పడుతుందా లేదా అని చూసిన తర్వాతనే మీరు యూస్ చేయండి. సో మాలాగైతే ఎవరు చేయొద్దు, ఎందుకంటే ర్యాషెస్ మొత్తం వస్తాయి కాబట్టి పిల్లలది డెలికేటెడ్ స్కిన్ కదా వాళ్ళది. సో మీరు యూస్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసి యూస్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను క్లాత్స్ అయితే మడత పెడుతున్నాను. ఈవినింగ్ అయితే మా మమ్మీ బయటికి వెళ్ళారనమాట. ఇంక ఇక్కడ ఒక్కదాన్ని ఉన్నాను. కశ్వి లోపల ఉంది కాబట్టి క్లాత్స్ అన్నీ ఇక్కడ మంచం మీదకి తీసుకొద్దామని చెప్పేసి అయితే ఇటువైపు ఉన్న క్లాత్స్ అయితే మొత్తం ఇక్కడ మంచం మీదకి తీసుకొచ్చి అయితే మడత పెడదామని చెప్పేసి తీసుకొస్తున్నాను. అండ్ కశ్వి కూడా నాకు చూడ్డానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంక ఇక్కడ కూర్చొని అయితే క్లాత్స్ అన్నీ మడత పెట్టేసుకుంటున్నాను. ఈలోపు ఇంకా పాప అయితే లేచేసిందనమాట. ఇంకా అమ్మ లేదు కదా, ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఇంకా తననైతే ఇలా బయటికి తీసుకొచ్చి కొంచెం సేపు కూర్చున్నాను. ఎవ్రీడే తనని కొంచెం సేపు అయితే బయటకు అయితే తీసుకొస్తాము. బయట ఇంకా అన్ని చెట్లు ఆకులు అవన్నీ చక్కగా చూస్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇలా కబుర్లు చెప్పుకుంటూ అలానే మమ్మీ వచ్చేదాకా అయితే అక్కడే కూర్చున్నాను నేను. ఇంకైతే ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. మీకు కనుక నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.